హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వరదల్లో జరుగుతున్న కొన్ని అక్రమాల గురించి, కొన్ని అన్యాయాల గురించి, ఏదైతే వరదల పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల స్కామ్ అయితే జరుగుతుంది, జరగబోతుంది అనే విషయం చాలామంది తెలియని విషయం అనమాట. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాలని మేము ముందుకు వచ్చారండి. వాస్తవంగా అయితే అసలు ఎలా జరుగుతున్నాయి ఈ స్కాములు, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఈ వీడియో చేయాలని మేము ముందుకు వచ్చాను. కాబట్టి మ్యాక్సిమం విజయవాడ వాసులకే కాదండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియాల్సిన అంశం. కాబట్టి మీ బాధ్యతగా 100% ఫస్ట్ అయితే లైక్ చేయండి. మీ బాధ్యతగా లైక్ చేసిన తర్వాత లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది, పాస్ అవుతుంది. దాని ద్వారా అందరూ తెలుసుకుంటారు. మర్చిపోద్దు ఈ వీడియో మీద. అంటే వరదలు ఒక పక్కన ప్రజలు నాశనం అయిపోతే, వరదలు పక్కన అరాచకం ఏర్పడితే కనుక ఆ వరదల పేరు చెప్పుకొని శవాల మీద పేలాలు ఏరుకునే కొంతమంది బ్యాచ్ అయితే కనుక రెడీ అయ్యారు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడబోతున్నాం. 100% ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయం కావాలి నాకు. అలాగే మర్చిపోద్దు పక్కగా మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. వరదల పేరుతో స్కాము జరుగుతుంది, కోట్లలో దోపిడీ జరుగుతుంది. ఎలా అంటే అన్ని జిల్లాల్లో కూడా జరిగింది మాత్రం వరదలు వచ్చి నష్టం జరిగింది మాత్రం విజయవాడ ప్రాంతానికి అయినా కానీ రాష్ట్రం మొత్తం కూడా స్పందించిందండి. అయ్యో పాపమని ఒక రకంగా. కాబట్టి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు, వాస్తవం అండి ఇది. కాబట్టి ఆ సాయాన్ని వీటన్నిటిని పక్కన పెడితే కనుక ఒక కొత్త రకం దందా అయితే కనుక తెర మీదకి వస్తుంది. ఏంటంటే పేరు మోసిన నాయకులు, మామూలు సాదాసీదా నాయకులేం కాదండి, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే స్థాయిలో నాయకులు కానీ, ఎమ్మెల్యే కిందన నాయకులు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే విజయవాడ వరదల పేరు మీద, ఏదైతే విజయవాడ వరదల పేరు మీద ఏంటి పెద్ద మొత్తాల్లో వ్యాపారుల దగ్గర వసూలు చేస్తున్నారు. నిజంగా పెద్ద మొత్తాల్లో వాళ్ళ పేరు చెప్పుకొని, లేదు వాళ్ళే వసూలు చేయమన్నారో తెలియదు కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని పెద్ద మొత్తాల్లో వసూలు చేస్తున్నారు. ఎవరో నాయకుల పేరే చెప్పి, లేదా నాయకులే వసూలు చేయమన్నారో, లేదా వాళ్ళ పేరు చెప్పుకుని ఏళ్ళ వసూలు చేస్తున్నారో తెలియదు కానీ పెద్ద పెద్ద మొత్తాల్లో అయితే కనుక వసూలు చేస్తున్నారు. బడా షాప్ అనుకోండి, బడాగా వసూలు చేస్తారు. చిన్న షాప్ అయితే కనుక చిన్న మొత్తాల్లో వసూలు చేస్తారు. మొత్తాన్ని ఎలాగైతేండి వ్యాపారుల దగ్గర వసూళ్లు ప్రారంభించారు విజయవాడ వరదల బాధిత పేర్ల మీద. అర్థమవుతుందా? అవి ఎలాంటి వసూలు అంటే అనధికారికంగా, అంటే ఎవరో మా ఎమ్మెల్యే గారు తీమన్నా లేకపోతే పలానా వాళ్ళు అనధికారికంగా కొంతమంది వసూళ్లు చేస్తా ఉంటే అవి ఎవరికి చెందుతాయన్నారు? అవి అసలు ఎవరికి వెళ్తాయి? ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక 100% నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటే కనుక ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకున్నావు ఎవరికి వరదల కోసం, దాన్ని ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే పంపాలి, చెక్ తీసి డీడీ తీసి. లేదా ఆ కాకుండా ఎవరిష్టసాలంగా వచ్చేసి షాపులు కడుగు వచ్చి దా రండి ఇలాగ మనం వెళ్ళి వరదలలో మేము సాయం చేస్తాం, ఇలాగ మా స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పంపించారనో, లేదా మా పెద్ద నాయకులు మమ్మల్ని పంపించారని చెప్పేసి ఇలాగ వసూళ్లు చేయడాన్ని దాన్ని ఎలా భావించాలి? చాలా మందికి వస్తున్న ఆలోచన ఇది. నిజమండి. అలాగే డ్వాక్రా మహిళల దగ్గర 500 రూపాయలు చొప్పున ఇది కొంచెం కొన్ని చోట్ల అఫీషియల్ గా జరుగుతుంది, కొన్ని చోట్ల అన్అఫీషియల్ గా జరుగుతుంది. ఎవరి జబ్బుల్లోకి వెళ్తాయి ఎన్ని డబ్బులు? కాబట్టి నిజంగా వరద బాధితులకి చెందుతాయి ఇవి? చెందవు, 100% చెందవు. అఫీషియల్ గా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వెళ్తాదో అది మాత్రమే వరద బాధితులకి చెందుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కాదు ఏది కూడా వరద బాధితులకి చెందదు. లేదా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సాయం చేయాలి. అది తర్వాత ఇలానే కాదు, ఎమ్మెల్యే స్థాయిలోని ఇతర జిల్లాల్లో కూడా వ్యాపారాల దగ్గర ఏంటి వ్యాపారులు దందా వాళ్ళే కాదు, ఎవరు పడితే వాళ్ళు ఒక రకమైన కొత్త దందా తెరదీస్తున్నారు. అంతేకాదు పంపిణీ సరుకుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా. ఏంటి సరుకులు ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఉప్పులని, పప్పులని, అవని ఇవని. ఏంటండి ఇది? ఒక రకమైనటువంటి దందా హవా నడుస్తున్నట్లు అనిపించట్లేదా? కాబట్టి ఇలాంటి చూస్తూ ఊరుకోకూడదు. ఇలాంటి వీటి మీద ఎక్కడ కంప్లైంట్ కానీ ఏ విధమైన వచ్చినా సరే వెంటనే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఆ నోట ఈ నోట కొంతమంది దగ్గర వినపడుతున్న మాటలు ఏంటి కొన్ని మనం చూస్తున్నాం కాబట్టి చెప్పబోతున్నాం. అదే చాపకంద నీరులకి ఇది భారీ ఎత్తులో పెద్దగా ప్రవహిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. అది అంతే కదండి. బయట ప్రాంతాల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారులే, బయట ప్రాంతం వ్యాపారులే వచ్చి పాల ప్యాకెట్ 100 రూపాయలకి 180 రూపాయలకి అమ్మిన సంఘటనలు ఉన్నాయండి. అదే ప్రాంతంలో లైవ్గా చాలా మంది చెప్పారు ఆ విషయాన్ని.
పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలకు 2 రోజులు పాలు లేవంటే దారుణంగా 180 రూపాయలు చెప్పి అమ్మారండి అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ బాధలు వర్ణాతీతం. అంటే శవాల మీద పేలాలు ఏరుకునే పరిస్థితి అదే. అందుకే పుట్టింది ఆ మాట. కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు 60 లక్షల మంది ఏడుస్తున్నారే, అలాంటి టైంలో నువ్వు వ్యాపారం చేసి వాళ్ళ మీద నువ్వు లబ్ధి పొందాలనుకుంటావు, చాలా తప్పు కదా. చూస్తూ ఊరుకోకూడదు ఇలాంటి విషయాల్ని, ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి. సామాన్యుల నుంచి అధిక ధరలు వచ్చేయటం అన్ని 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 కూడాను. ఒక కూరగాయలు కొనాలన్నా విజయవాడలో, అలాగే ఒక నిత్యావసర సరుకులు కొనాలన్నా విజయవాడలో భయంకరమైన రేట్లు. ఎందుకంటే విజయవాడలో స్థానికంగా ఉండే వ్యాపారులు అందరూ చిదిగిపోయారు, వ్యాపారస్తులు ఎవరూ లేరు. బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారం దందా చేస్తున్నారు. అక్కడ కొన్ని లక్షల్లో వ్యాపారం దందా జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్రభుత్వం అరికెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు కదా, అమ్ముకున్నాయి 4 నిత్యావసర సరుకులు సామాన్యంగా అమ్ముతున్నారా లేదా, భయంకరమైన రేట్లు, 1కి 2-3 రెట్లు ఎక్కువేసి అమ్మటం, భయంకరమైన రేట్లతోటి. కాబట్టి వ్యాపారులే సామాన్యుల దగ్గర నుంచి వసూలు చేస్తారంటే దాని అంత దౌర్భాగ్యం కూడా రెండోది లేదు. కాబట్టి మీరు ప్రతి రూపాయి నిజంగా సీఎం వరద బాధితులకి మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాలి. అలా కాకుండా ఇదో రకమైన కొత్త దందా నడిపిస్తున్నారు. అంతే కదండి, పేరు మోసిన నాయకులే చాలా మంది కూడా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే అక్కడ పంపిణీ విషయాల్లో కూడా చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి. పంపిణీకి ఏదైతే వరదల పేరిట ఒక నానుడు ఉందండి, చెప్పమంటారా? ఎక్కడైతే వరదలు వస్తాయో ఆ ప్రాంతంలో నాయకులు ఖచ్చితంగా బాగా వెనకేసుకుంటారు అనే ఒక నానుడు ఉంది, లోకోక్తి. చాలా మందికి, పెద్దవాళ్ళకి, చాలా మంది విజ్ఞులైనటువంటి వారికి చాలా మందికి తెలుసు, మన సబ్స్క్రైబర్లకి. ఎక్కడైతే ఫ్లడ్ వస్తుందో ఆ ప్రాంతంలో మ్యాక్సిమం అందరూ నాశనం అయిపోతారు వాస్తవంగా అయితే కనుక. కానీ వాళ్ళ మీద ఎవరైతే నాయకులు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు బాగుపడతారంటండి నిజంగాను. ఎందుకంటే వాళ్ళే కదా వీళ్ళకి చేయాల్సింది. వాటి మీద ఒక అజమాయిషీ ఉండదు, ఒక అకౌంటబిలిటీ ఉండదు. ఏంటి ఖర్చు పెట్టే ఖర్చుకి ఏంటి ఎంత కొంటున్నావు, ఎంత కమ్ముతున్నావు, ఎంతకి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఏముండదు. ఈ ప్రాంతంలో కొన్ని కోట్లు వచ్చాయి, ఆ కొన్ని కోట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలి అంతే. ఆ ఖర్చుకి, ఎందుకంటే అది ఒట్టవుటిని చేయాల్సిన ఖర్చు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాటి మీద అజమాయిషి అనేది పూర్తిగా ఉండదు. కాబట్టి 100% అక్రమాలు జరిగే అవకాశం ఉంది. అవి వాటిని పక్కన పెట్టేస్తారు. సరే, ఈ దందాలు ఏంటంటే నాకు తెలియగలుగుతారు, రాష్ట్రం మొత్తం మీద ఇదే రకమైన దందాలు ఏంటి? ఈ మరీ దారుణం, ఎప్పుడూ లేని కొత్త దందాలు ఇవి. కాబట్టి చాలా మంది మాట్లాడుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు విజయవాడలో మామూలుగా కాదండి, ఎలా అంటే కొన్ని లక్షల బైకులు నాశనం అయిపోయాయి. కానీ బైక్ బాగు చేయించుకుంటా పట్టుకెళ్తే కనుక బయటికి, బైక్కి ఆ బైక్కి అసలు రేటు కన్నా 3 ఇంతలు ఎక్కువ చెప్తున్నారంట. అదే విజయవాడలో కాయగూరలు కొంటాకి వెళ్ళినమ్మ చెప్తుంది కదా, ఏమని బాబాయ్ అసలు రేట్లు మా మామూలుగా లేవు, దారుణంగా ఉన్నాయి, 100ల మీద చెప్తున్నారు, ఏది అడిగినా సరే కేజీ అని అంటున్నారు. ఇలాంటి వాటి అన్నిటి మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే అసలు మొత్తం ఆల్రెడీ ఇలా 60 లక్షల మంది మొత్తం గొల్లైపోయి ఉన్నారు. ఇంకా గొల్లైపోయి ఉన్న వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మొత్తం లాగేస్తారు ఇంక వీళ్ళు. దళారీ వ్యవస్థ, దళారుడు. కాబట్టి ఎలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం చూపించాలి 100%. లేకపోతే చాలా ఇబ్బందులు అయితే కనుక ఆ ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటారు. అలాగే బయట జరుగుతున్న ఇలాంటి కొత్త దందాల మీద కూడా దృష్టి పెట్టాలి అని నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% ఎలాంటి వాటి మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ స్పందన తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనతో పాటు నలుగురు చదువుతారు. అలాగే ముఖ్యంగా మీ బాధ్యత ప్రకారంగా లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. ఓకే, చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.